ప్రియులారా, గడిచిన దినాన్న మనం నిర్గమకాండం 13వ అధ్యాయంలో సంక్షిప్త వివరణ ఇందులో ఏముంది అన్నటువంటి విషయాలు ప్లస్ మొదటి 2 వచనాలు దేవుడికి ప్రతిష్ఠితము అంటే అర్థం ఏంటి, ప్రత్యేకపరచబడట, పరిశుద్ధపరచబడట అనేటువంటి అర్థాలు వస్తాయని, నాజీరు గురించినటువంటి విషయాలు, అలాగే తొలిచూలుకు సంబంధించినటువంటి విషయాలు, పశువులకైతే వాటిని వధించాలి అనేటువంటి విషయం, మానవులను అయితే ప్రతిష్ఠించాలి, ప్రత్యేకపరచాలి, ఆయన సాక్షులుగా ఈ లోకమందు ప్రత్యేకంగా జీవింప చేయాలి, వాళ్ళని విమోచించుకోవాలన్నటువంటి విషయం. అలాగే ఇస్రాయేల్ అందరిలో తొలిచూలు పిల్లల్ని కాదు, అందరి తరపున లేవీయులను మాత్రము దేవుడు తన యొక్క స్వకీయ సంపాద్యముగా తనకు దగ్గరగా ఉండేటటువంటి జనాలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో 3వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగంను 1 by 1 మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. 13వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనం చూస్తే, మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను, పులిసినదేదియు తినవద్దు. ఇక్కడ ప్రతిసారి దేవుడు చెప్తున్నటువంటి విషయం, ఆయన చేసిన మేలుడు ఉపకారాలు మర్చిపోకుండా జ్ఞాపకంలో పెట్టుకో. ఇది జ్ఞాపకంలో ఉండాలి కనుకనే దేవుడు ప్రతి సంవత్సరం చేయమన్నాడు. ఇదే ఈ పులియని రొట్టెల పండుగ మరి ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయం 10వ వచనాన్ని చూస్తే మనకేం అర్థం అవుతుందో చూడండి ఒకసారి. 10వ వచనం ఒకటి చదవండి. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ప్రతి సంవత్సరం చేయాలి, ఒక వార్షిక పండుగలాగా చేయాలి అన్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, గమనించండి. అంటే ఆ, ఒకనాడు దేవుడు ఏర్పరిచినటువంటి పండుగ రిపీటెడ్ గా ఒకసారి విమోచించాడు దేవుడు. వీలైతే ఆ తరం సెలబ్రేట్ చేసుకుంటుంది, తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు చేసుకోవచ్చు. కానీ మనం అందరం ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఎప్పుడో దాదాపు 80 ఏళ్ల క్రితం వచ్చిన స్వాతంత్రం. ఇప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి స్వాతంత్ర దినోత్సవం అని అంటే, అంతకు మునుపు మనం పడిన పాట్లు, పొందిన ఇక్కట్లు, దుర్భరమైన జీవితం, ఆ తదుపరి అనేకుల యొక్క సుదీర్ఘమైన పోరాటాలు, వారు ధనాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకున్నారు, కొందరు తల్లులు మానాలను పోగొట్టుకున్నారు, జైళ్ళ పాలయ్యారు, అవమానపడ్డారు, హింసపరచబడ్డారు, గుంపులు గుంపులుగా పెట్టల్లాగా కాల్చేసేశారు మన వాళ్ళని స్వతంత్ర పోరాటంలో. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో మనకందరికీ తెలియంది కాదు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం వారు చేసిన త్యాగం, వారు చేసిన పోరాటం. అలాగే ఇశ్రాయేలు సమాజం అనేటువంటి సమాజం ఈ రోజుకు నిలిచి ఉందంటే అలనాడు దేవుడు నడిపించినటువంటి విధానం, ఆయన బాహుబలం. మానవులుగా ఎంతమంది పోరాటం చేసినా కూడా ఐగుప్తు నుండి విడిపించగలిగినటువంటి సమర్థత ఎవరికి లేదు, అంత శక్తి లేదు, అంత బలం ఎవరికి లేదు. దేవుడే దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. అంత భయానకమైనటువంటి, అందుకే దాసగృహము అని ఐగుప్తు బానిసత్వాన్ని ఇనుప కొలిమి అని చెప్పటం అనేది జరుగుతుంది. ఈ కొలిమి అనే దాన్ని మనం గమనిస్తే నిరంతరము అలా మండుతూనే ఉంటుంది కొలిమి. అలా ఒక నిప్పుల్లో వేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అంతటి దారుణమైన వాటిని అనుభవించాము అన్నటువంటి విషయాల్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. ఎందుకు మర్చిపోకూడదు? మనకు తెలుసు, ఆ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో
దేనిని మరవద్దు అంటాం కదా. ఎందుకు మరవకూడదు? మరిస్తే వచ్చే సమస్య ఏంటండి? ప్రతిసారి జ్ఞాపకార్థంగా పెట్టుకోండి, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు అంటున్నాడే దేవుడు. మర్చిపోతే ఏమన్నా ప్రాబ్లమా? జ్ఞాపకం ఉంటే ఏంటి మేలేంటి? జ్ఞాపకం ఉంటే మేలేంటి? మర్చిపోతే సమస్యేంటి? గత కాలంలో ఈ పాట నేను మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. ఎవరికైనా గుర్తుందా? చెప్పినట్టేమైనా గుర్తుందా? లేదంటే ఎవరికీ గుర్తు లేదా? లేదా మీకు తెలుసా? ఒకసారి పంచుకోండి. ఎందుకంటే ప్రతిసారి దేవుడు పస్కా అప్పుడు చెప్తాడు. పులియని రొట్టెల పండుగప్పుడు చెప్తాడు. పర్ణశాలల పండుగ చెప్తాడు. శృంగదలుల పండుగప్పుడు చెప్తాడు. ప్రాయశ్చిత్తార్థ పండుగ చెప్తాడు. వారముల పండుగ, పెంతెకొస్తు పండుగ విషయంలో చెప్తాడు. అనేకమైనటువంటి సందర్భాల్లో మీరు జ్ఞాపకం పెట్టుకోండయ్యా! మర్చిపోవద్దండి, మర్చిపోవద్దండి. ఇలా మర్చిపోకూడదని ఎన్నెన్ని చెప్తాడో దేవుడు. అదంతా ఎందుకు? ఎందుకు? అనేది మనకు తెలియాలి. ఎందుకండి జ్ఞాపకం పెట్టుకోవాలి చెప్పండి? వందనాలనా? వందనాలమ్మా చెప్పండి. అంటేనా ఇప్పుడు పండుగలు దేవుడు చేసిన మేలులను మర్చిపోతే తర్వాత దేవుణ్ణి కూడా మర్చిపోతారు కదనా. అందుకని ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటాడన్న దేవుడు. రైట్. వెరీ గుడ్ అమ్మా. మంచి మాట చెప్పారు. ఇక్కడ మనిషి యాటిట్యూడ్ అంటే వైఖరి. మానవ వైఖరిలో అత్యంత ప్రధానమైనది గ్రాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్‌లో గ్రాటిట్యూడ్ ఉండాలి అంటారు. గ్రాటిట్యూడ్ అంటే ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా? గ్రాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత. కృతజ్ఞత. వెరీ గుడ్. కృతజ్ఞత అని అర్థం అండి. కృతజ్ఞత ఎప్పుడొస్తుంది మనిషికి? మేలులు ఎవరిని పొందుకున్నప్పుడు. అంటే మేలులు పొందుకున్న తర్వాత, ఒక మేలులు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మనిషికి మొదలవుతుంది. అసలు మేలులు పొందుకున్నదే గుర్తు లేకపోతే, మేలులు పొందామన్నటువంటి విషయమే తెలియకపోతే, నీ కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? కృతజ్ఞత లేని జీవితాలు చాలా, చాలా, చాలా భయానకంగా మారుతాయి మర్చిపోకండి. ఇప్పుడు ఒకరి మీద గొడవ ఎందుకు పడతామండి? తెలుసా మీకు? విరోధ భావం ఒక మనిషి మీద కానీ, ఈవెన్ దేవుడి మీద గాని ఎందుకుంటదో తెలుసా అండి? వాళ్ళు నాకు ఏ మేలు చెయ్యలేదు. ఏ ఉపకారము చేయలేదు. ఏ ప్రయోజనకరమైనటువంటిది నాకు నా యెడల చేయలేదు వాళ్ళు. అన్న భావన ఒక మనిషి మీదకి వైరం తెచ్చిపెడుతుంది మర్చిపోకండి. ఇప్పటికే అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఓ మనిషిని మనం ఎందుకు వద్దనుకుంటాం అంటే, పని లేదు, అక్కర్లేదు, అవసరం లేదు అనుకుంటేనే వదిలేస్తాం. వాళ్ళ పట్ల పరుషంగా వ్యవహరిస్తాం. గత కాలంలో వాళ్ళ నుంచి మనం మేలు పొందాం. ఇక మీదట పొందుతాం అన్నటువంటి పరిస్థితి ఉంటే ఒక మనిషితో మనం వైరం పెట్టుకుంటామా? విరోధ భావం ఉంటదా? పొరపాటున కూడా ఉండదు. అంటే ఇప్పుడు దేవుడంటే ఈరోజు గిట్టని సమాజం, పట్టని సమాజం ఎందుకుంది? అంటీ ముట్టనట్టు ఎందుకుంటున్నారు? పట్టి పట్టినట్టు ఎందుకుంటున్నారు? మనకెప్పుడో ఒక డౌట్ వస్తుంది. అరే! నాలాగా ఎందుకు ఉండట్లేదు ఈళ్ళు? అంత కృతజ్ఞత, అంత భక్తి ఎందుకు చేయట్లేదు? మేము జాయిన్ అవుతున్నామే, మేము నేర్చుకుంటున్నామే, మేము వస్తున్నామే, దేవుడి సంఘానికి రెగ్యులర్‌గా వెళ్తున్నామే, కార్యక్రమాలు ఎక్కడంటే అక్కడికెళ్తున్నామే, ప్రార్థనలు చేస్తున్నామే, ప్రయాసపడుతున్నామే, సంపాదిస్తున్నామే. ఇన్ని చేస్తూ ప్రయాసపడుతూ ఉంటే వీళ్ళెందుకు అట్లా నిమ్మకి నీరెత్తినట్టు ఉండిపోయారు, కిమ్మనకుండా ఉండిపోయారు అనే డౌటొస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పొందుకున్న మేలును మర్చిపోవటం. పొందుకున్న మేలును మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలన్న విషయమే మర్చిపోతారు. కృతజ్ఞత కలిగి ఉండాలన్నటువంటి విషయం మర్చిపోయినప్పుడు ఇంక దేవుడిని ఆరాధించటం అంతవరకు ఎక్కడ పోద్దండి?
సజీవ యాగంగా మనం సమర్పణ చేయాలన్నటువంటి విషయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దేవుడు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. మీ మీద నాకు గౌరవం ఉండాలనుకోండి. నాకు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఆహ్, ఒక పాజిటివ్, ఒక ధనాత్మక వైఖరి, మంచి ఆలోచన ఉండాలి అంటే ఒక్కటే నాకు గుర్తుండాల్సింది. మీ నుంచి నేను పొందుకున్న మేలులు, పొందబోయే మేలు గుర్తుంటే చాలు. ఈవెన్ కుటుంబంలో గాని, సంఘంలో గాని, పని చేస్తున్న చోట గాని, ఇవన్నీ మానవకు సంబంధించినటువంటి విషయాలు, మానవ సంబంధాలకు సంబంధించిన విషయాలైతే, ఒకవైపు దేవుడి నుంచి కూడా నిరంతరం ఆయన నుంచి మనం ఎన్ని పొందుకోగలుగుతున్నాం, ఆయన లేకపోతే మన సంగతి ఏంటని తెలిస్తే, అప్పుడు పరిస్థితి చాలా బావుంటదండి. కృతజ్ఞత కలిగిన మనిషి పాపం అంత సులభంగా చేయలేడు తెలుసా మీకు? స్త్రీ గాని, పురుషుడు గాని. కృతజ్ఞత కలిగిన మనుషులు పాపం అంత సులభంగా చేయలేరండి. అయ్యో! మన జీవితంలో ఇన్ని మేలు చేసిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళకి మనమా ఇలాగా చేసేది? రేపు వాళ్ళ నుంచి ఇంకా మనం ఎన్నో పొందుకోగలమే. వీళ్ళ విషయమే మనం ఇలా ఆలోచన చేసేది అని అనిపిస్తుంది. మీరేం చేయలేదు నాకు అన్నటువంటి ఆలోచన ఎన్ని చేసినా ఆ అసంతృప్తి ఉందనుకోండి, ఏవండీ? అసలు ఏది కనపడదు మనిషికి. కంటికి కనపడవు. కానీ ఒక కృతజ్ఞత భావన ఖచ్చితంగా మనసులో పెట్టుకోగలిగితే కొన్ని చేసినా, ఒక్కటి చేసినా కూడా అది కూడా కనపడుతుంది పెద్దగా. పెద్దగా కనపడుతుంది. కాబట్టి దేవుడెప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడిని, జీవుడిని కృతజ్ఞత కొరకు జ్ఞాపకం చేసుకుంటే చాలా బావుంటదండి. మానవులలో మనం మహాత్ములని, మేలుకరమైన వ్యక్తుల్ని, ఒక ధనాత్మక వైఖరిని కలిగి చూసినటువంటి వాళ్ళగా ఉంటాం. అది లేకపోతే ఆ మేలుడు గుర్తుండకపోతే ఇక కీడులే మనస్కరిస్తాం. కీడే చేయాలనుకుంటాం. అందుకే దేవుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దయచేసి ఒకసారి మానవులు మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మీద ఏదైనా విరోధ భావం ఉంటే వెంటనే ఏం కలుగుతదో చెప్పండి? వాళ్ళు చేసిన మేలులు గుర్తొస్తే, వాళ్ళ మీద ఏదైనా వైరిభావం మనకుంటే, అభిప్రాయ భేదమో లేకపోతే మరొకటో ఏహ్యభావం, ప్రతీకారము తీసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంటే, వాళ్ళు చేసిన మేలులు మనకు గుర్తొస్తే వెంటనే ఏమొస్తదో చెప్పండి? క్షమించాలి. ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. ఇట్లాంటోళ్ళని మనం ఇలా అనుకోవటం తప్పు గదా! అనే భావన మనకు కనబడుతుంది. అంత సులభం గాదండి. మనకు మానవులుగా మనకున్న ఒక రోగం చెప్పమంటారా? మనము ఎదుటోళ్ళకు చేసిన మేలులే మనం గుర్తుపెట్టుకుంటాం. అవునా కాదా? చెప్పండి. ఎదుటి వాళ్ళకి మనం చేసిన మేలులే గుర్తుపెట్టుకుంటాం తప్ప, మనకు ఎదుటోళ్ళు ఏ మేలు చేశారనేది అంత ఈజీగా గుర్తుంటదండి? గుర్తురాదు. ఎప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి. నేను అంత చేశాను, ఇంత చేశాను వాళ్ళ కోసం. ఎంత ప్రేమించాను, ఎంత పెట్టేశాను, ముందు వెనక ఆలోచన చేయకుండా సొంతోళ్ళుగా భావించాను, నా ప్రాణంగా చూసుకున్నాను. అట్ట చెప్పి ఆగిపోయేవాళ్ళు బాధపడోళ్ళుంటారు గానీ, నిజంగా వాళ్ళు నా కోసం ఎంత చేశారంటే, అన్నోళ్ళు ఎంతమంది చూసుంటాం? ఆలోచన చేయండి. ఎంత చేశారండి వాళ్ళు నా కోసం. అన్న వాళ్ళను మనం ఎంతమంది చూసుంటాం. నేనే ఎంతో చేశాను అని చెప్పేవాళ్ళే చూసుంటాం తప్ప, వాళ్ళు నాకు చేశారనేది పరిస్థితి ఉండదు. పోనీలెండి. ఏ రోజైనా నేను అడుగుతున్నాను. అంటే మనం రోజు రోజుకి ఆన్‌లైన్‌లకు రావటం, చేయటం వీటి వల్ల ఒక గుణాత్మకమైన మార్పు. అంటే గుణాలలో మార్పు రావటం. అది గుణాత్మకమైన మార్పంటే. శ్రేష్టమైన మార్పులు రావటమే రేపు మీరు జాయిన్ అవుతూ ఉంటే మీతో పాటు 10 మంది మనతో పాటు 10 మంది జాయిన్ అవ్వాలంటే ఒరేయ్! అక్కడ ఏదో హ్మ్.
ఏదో లైఫ్ చేంజింగ్ విషయాలు చెప్తున్నారండి. మనకు చాలా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఆ మార్పులు. మనం కూడా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన చేయగలగాలి. దైవ సన్నిధికి నేను ఇక్కడ ఈ ఆన్‌లైన్‌కే రమ్మని కాదు నేను చెప్పేది. మళ్ళీ వేరే విధంగా అనుకోకండి. దేవుడి సన్నిధికి రావటం 10 మంది గౌరవించాలి అంటే, మనలో అట్టి మార్పుకు చోటివ్వాలి. ఏ రోజైనా, ఏ రోజైనా. ముఖ్యంగా ఒక ఈగోలు ఎక్కడ అడ్డొస్తాయంటేనండి, కట్టుకున్న వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం చాలా మందికి చేత కాదు. చేత కాదు. ఎట్లా అనంటే, నేను అడుగుతున్నాను. ఓసారి ఏం జరిగిందంటే, ఒక పుస్తకం చదువు అని భార్యకు చూపించాడు ఒక భర్త. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే, 'నిన్ను చేసుకోవడం నా భాగ్యం.' పుస్తకం మీద టైటిల్ ఉన్నది ఏందంటే, 'నిన్ను చేసుకోవడం నా భాగ్యం.' అని. అది చదవమన్నా గూడా చదవట్లేదామె. ఆ తల్లి, ఆ భార్య చదవమన్నా చదవట్ల. అంటే, నువ్వు ఫీల్ అయిపోతావేమో. ఏమని? భర్త ఫీల్ అయిపోతాడేమో. ఏమని? నిన్ను జేసుకోవడం నా భాగ్యమని నువ్వు ఫీల్ అయిపోతావేమో. అంత సీన్ లేదిక్కడ అన్నట్టు. ఏ రోజైనా నిన్ను జేసుకోవడం నా భాగ్యం అని ఎంతమంది జెప్పారండి మీరు? మీరు మీరు కట్టుకున్నోళ్ళతో ఎవరైనా జెప్పారా? ఎవరు మాట్లాడట్లే. చెప్పినాము. ఆ! చెప్పినాం నా వందనాలు. వందనాలమ్మ. చెప్పునుంటే మీరు నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళని అర్థం. చెప్పకపోయుంటే లెంపలేసుకొని తర్వాతైనా చెప్పండి. నిన్ను జేసుకోవడం నా భాగ్యం. ఎప్పుడైతే ఈ భావన అనేది ఒకవేళ నిజంగా మనం అనుకుంటూ ఉంటాం. అయ్యయ్యో! మా ఆయన మంచోడు గాదు. మా ఆవిడ మంచిది గాదు. వాళ్ళు ఎలాంటి వారైనా ఆ మాట చెప్తే వాళ్ళలో ఇంకా అది మార్పొస్తుందన్న. అది వెరీ గుడ్ అమ్మ. ఆ మార్పు రావటానికి అది దోహదపడుతుంది. నేనేంటి ఇంత దుర్మార్గుడిని, ఇంత బాధ్యతారహితంగా ఉన్నాను, ఇంత ప్రేమ లేకుండా ఉన్నాను. నన్నేంటి ఇంతగా మాట్లాడుతుంది అనేటటువంటి ఆ భావన కలగటానికి అవకాశం. అంతేగాని శుభం పలకటమే రాదు మనకి. శుభం పలకటమే రాదు. హ్మ్. నేను చెప్పాను గదా! పెళ్ళికొడుకును శుభం పలుకురా అంటే ఏమన్నాడట? విన్నారా అది? పెళ్ళికొడుకుని కుదిరి శుభం మొండేదనంటండి. ఆ! శుభం పలకరా అనంటే పెళ్లి కూతురు మొండెక్కడా అన్నాడట. అట్లాగుంది మన సంగతి. కాబట్టి ఏంటిన్నా? గ్రాటిట్యూడ్ ఏమన్నాడన్నా? శుభం పలకరా అంటే పెళ్లి కూతురు మొండెక్కడా అన్నాడటమ్మ. శుభం అంటే అది. అట్లుంది. అర్థమైందమ్మా? అన్నా ఏందో సరిగ్గా అర్థం కాలేన్నా. పెళ్లి కూతురు అవతల తిట్టినాడన్నా ఆమెను. ఆ! ముండా అది అన్నాడు. మండంటే ముందుగానే చచ్చిపోయినట్టు కదమ్మా ఇంకా. ఈయనే ఆహా! చచ్చిపోయినట్టు ఓకే. కదమ్మా! ఈయనే చచ్చిపోయినట్టు గదా! అట్లా ఉంది. అంటే శుభం పలకటాలు మానవుడికి రావు. మనకు రావు. హ్మ్. భర్తలు జెప్పాలి, భార్యలు జెప్పాలి. ఆ భాగ్యం. భార్య పేరు భాగ్యం గాకపోయినా, భర్త పేరు భాగ్యరాజు గాకపోయినా చెప్పాలి. అది మర్చిపోకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ చేసిన మేలు దేవుడు గాని, జీవుడు గాని చేసిన మేలు ఎన్నటికీ మరవని మనుషులు మహనీయులవుతారు మర్చిపోకండి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ దావీద్ మహారాజే. ఏ రోజు దేవుడు చేసిన మేలును మర్చిపోలేదాయన. మానవులు చేసిన మేలును మర్చిపోలేదు. అందుకే గదా చరిత్ర పుటల్లో అద్భుతమైనటువంటి వ్యక్తిగా లిఖించబడింది. పరిశుద్ధ గ్రంథంలో టాప్ 3 ఎక్కువ సార్లు ప్రస్తావించబడినటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు. ఆ ముగ్గురులో ఒకడు దావీదు గారు. ఒకటి యేసు ప్రభుల వారు, 2 మోషే గారు, 3 దావీదు గారే. ఎందుకు అంతగా ఎళ్ళిపోతారు? ఆ స్థాయికి ఎందుకెళ్ళిపోతారు ఒక మనిషి అంటే? ఊరికే ఎళ్ళిపోరండి. అత్తలను, కోడళ్ళు ఏ రోజైనా అత్తయ్య
ఎప్పుడన్నా ఎంతమంది వినుంటారు ఈ మాట, మా అత్త చాలా మంచిదని? ఏమా కోడళ్ళు అయి ఉంటారు కదా, ముందు కోడళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు అత్తలయ్యారులేండి అత్తలు, ముందు కోడళ్ళే కదా. ఏ రోజైనా అన్నారా మీ అత్తయ్య గురించి మా అత్తయ్య చాలా మంచిదని? మా అత్త చాలా అమ్మా, ఏమన్నా అదనాలి అక్క, చెప్పండి అక్క. అన్నారా? అన్నా అన్నా వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మాట అనాల్సి వస్తుంది. ఏంటది? కోడలు చాలా మంచిది. మా కోడలు చాలా మంచిది అని అత్త చెప్పాలి. ఇప్పుడు కోడలు మంచిది కాలేకపోయినా కూడా చెప్తే సిగ్గు కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పగా నిప్పులు పోసినట్టు అవుతుంది. కుప్పలుగా పోతాయి. అట్లా మనం అట్లున్నామండి. ఎప్పుడు చూసినా ఏం చేస్తామండి, ఇరుగోడికి పొరుగోడికి ఎవడికి పడితే వాళ్ళకి ఇంటి గుట్టు చెప్పేస్తాం. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది ఇది. నిజంగా కడుపులో అగ్నిపర్వతం లాంటి బాధలు దాచుకుని బయటికి మూడో వ్యక్తి కూడా చెప్పకుండా దాచుకున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. నేను చూశాను, నాకు తెలుసు. ఎలాంటి దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నా దాచుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళండి మంచివాళ్ళు, వాళ్ళండి గొప్పవాళ్ళు. వాళ్ళకు ఉందండి ఆ భయాలు ఉన్నాయి, వాళ్ళ పరిధులు ఉన్నాయి, ఆ శ్రేష్టమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. అంత సులభం కాదు అది. కక్కేస్తారు అంతే. మన ఇల్లు కదా అది. సంఘంలో కూడా రండి, పలానోళ్ళు బాగాలేరు పరిస్థితులు ఉంటే ప్రపంచానికి టామ్ టామ్ చేస్తాడు సేవకుడు. సేవకుడు విషయంలో ఏదో ఒక చిన్న చిన్న పొరపుచ్చాలు వస్తే దీన్ని తీసుకెళ్లి ప్రపంచానికి చెప్పేస్తాడు విశ్వాసం. ఇదే చెప్పని చెప్తుంది. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సాడీలు చెప్పండి అని చెప్పాడు ప్రభు. లేదు, నీ ఇంటి గుట్టు చెప్పు బయటికి అన్నాడు. జ్ఞాపకార్థంగా మేలులు జ్ఞాపకం చేసుకుని చెప్పు. చేతనైతే మంచి జ్ఞాపకం చేసుకుందాం, అది మంచిది. ఏమండి, చాలా జాగ్రత్తగా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు జ్ఞాపకం చేసుకోమని మర్చిపోకండి. కింది చదువుతాం ఇంకా 4వ వచనంలో, నిర్గమకాండం 13వ అధ్యాయం 4వ వచనం. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా. నేను ఇంతకుముందు మాట చెప్పాను. ఈ ఐగుప్తును విడిచిపెట్టినటువంటి మాసం ఏ మాసం అని చెప్పబడిందండి? ముందు ఎన్నో మాసం అని చెప్పబడింది, గుర్తుందా ఎవరికైనా? ఏ మాసంలో ఐగుప్తును ఎన్నవ మాసంలో విడిచిపెట్టి బయటకు వచ్చారు ఇశ్రాయేలీలు? మొదటి మాసం. మొదటి మాసం. వెరీ గుడ్ అక్క. 12వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకరు. నిర్గమకాండం 12వ అధ్యాయము 2వ వచనము. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం అన్న 2 అన్న అమ్మ 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ మీ సంవత్సరమునకు మొదటి నెల. చూడండి, కాబట్టి మొదటి నెల 14వ దినమున మీరు బయటకు వచ్చారు మీరు అని చెప్తాడు దేవుడు. అంటే ఈ మొదటి నెలకే 13వ అధ్యాయంకి వస్తే ఏమని పేరు చెప్తున్నాడు? అబీబ్ అను నెల. అబీబు నెల పేరు ఇంతకుముందు మీకు చెప్పాను. అబీబు, నీసాను అంటారు, గుర్తు ఎవరికైనా? తర్వాత ఆ టైం వచ్చినప్పుడు, వాటి పేర్లు వచ్చినప్పుడు వాటి గురించి వివరణ మీకు పంచుకుంటానని చెప్పాను. ఈ అబీబు నెలనే ఈ చెరలు, అంటే బబులోను చెర, తర్వాత అషూరు చెర ఉంది కదా. ఇశ్రాయేలీల్లో అషూరు చెరకి బబులోను చెరకి ఏంటంటే డిఫరెన్స్? ఎవరికైనా ఐడియా ఉందా? అషూర్ చెరకు ఇశ్రాయేలు వెళ్ళారన్న, బబులోన్ చెరకు యూదులు వెళ్ళారన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అక్క. ఇక్కడ 10 గోత్రాల ఇశ్రాయేలీలు, 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలీలు ఒక రాజ్యంగా విడిపోవటం జరిగింది రెహబాము గారి కాలంలో. సొలొమోను గారి కుమారుడు రెహబాము గారి కాలంలో రాజ్యం 2 చీలికలు అయిపోయింది. 10 గోత్రాలు ఒక సపరేట్ అయిపోయాయి. అది ఉత్తర రాజ్యంగా చెప్పబడింది.
ఆ ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు, దాన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. దక్షిణ రాజ్యం 2 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఇద్దరు కలిపి యూదా రాజ్యంగా మార్పు చెందడం జరిగింది. ఈ 2 గోత్రాల యూదా రాజ్యాన్ని బబులోను చెరకు తీసుకెళ్తారు. ఆ 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యాన్ని అష్షూరు చెరకు తీసుకెళ్ళిపోతారు. ఈ చెరకాలంలోనే ఈ మొదటి నెలకి, ఈ అబీబ్ అనే నెలకి మరొక పేరు కూడా రావటం జరిగింది. అలా పేర్లు క్యాలెండర్లు మారే కొద్దీ పేర్లు మారిపోతాయి. ఇప్పుడు జనవరి అనేది ఏ నెలది? ఏ నెల మొదటి పేరండి? మొదటి ఏ క్యాలెండర్? ఇంగ్లీష్ క్యాలెండర్. ఇంగ్లీష్ క్యాలెండర్ కు మొదటి నెల. అది తెలుగు క్యాలెండర్కి వస్తే మొదటి నెల ఏది వస్తుంది? చైత్రం. చైత్రం వస్తుంది, చైత్ర మాసం కదా. ఇప్పుడు ఆంగ్లంలో ఉన్న మొదటి నెలకు ఒక పేరుంది, తెలుగులో ఉన్న మొదటి నెలకి ఒక పేరుంది. ఇలా రకరకాలుగా, ఈవెన్ ఉర్దూ వాళ్ళకు క్యాలెండర్ వేరు, ఉర్దూ క్యాలెండర్ వేరండి. రంజాన్ అనేది ఏంటనుకుంటున్నారు? నెలన్నది నెలది, మాసం. రంజాన్ మాసం, రంజాన్ మాసం, అది ఒక మాసం పేరు వాళ్ళకి. చూడండి, మనకేమో తెలుగులో ఉన్న మాసాల పేర్లు వేరు ఉంటాయి, ఆంగ్లంలో ఉన్న మాసాలు పేర్లు వేరు ఉంటాయి, ఉర్దూ వాళ్ళ మాసాల పేర్లు వేరు ఉంటాయి. పక్క రాష్ట్రాలకు వెళ్ళామనుకోండి, తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ మాసాల పేర్లు వేరే విధంగా ఉంటాయి. రకరకాలైనటువంటి మార్పులు, ఎట్లాగైతే క్యాలెండర్లు జాతులు మారే కొద్దీ ఉంటాయి పేర్లు, అలాగే ఇది మొదటి మాసానికి ఈ ఈ అబీబను నెల అని ఇశ్రాయేలీలకు చెప్పబడింది. చెరకాలంలో చెరగొన్నటువంటి వాళ్ళ పరిస్థితులు, వాతావరణాలను బట్టి ఇదే అబీబు నెలకి మరొక పేరు కూడా వచ్చింది. ఆ పేరు ఏంటో ఒకసారి చూద్దాం. నీసాన్ అనుకున్నాం కదా, అదే అవునా కాదా అనేది కూడా మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ పేర్లు రాగానే మనకి ఏం గుర్తురాలు చెప్పండి? ఏ కాలం అది? చెరలో ఉన్న కాలం అండి, మర్చిపోకండి. ఇశ్రాయేలీలు చెరకెళ్ళిపోయినటువంటి కాలాలు. సో చెరకాలంలో ఉన్నారు అనేది మర్చిపోకండి. 2వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం ప్రారంభ వచనం. అటు తరువాత అర్ధహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. చూడండి, ఇక్కడ మీరు గమనించగలిగితే మాసం పేరే వచ్చిందండి, నీసాను. నీసాను మాసం అని వచ్చింది. ఇంతకు నీసాను మాసం అని ఉంది కానీ ఏమని లేదు చెప్పండి? లేదు, అబీబ్ అని లేదు. అబీబన్ లేదు కాదమ్మా, ఇక్కడ మొదటి మాసమను లేదు, మొదటి మాసం అని లేదు. మరి ఇలాంటప్పుడు మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మళ్ళీ కొంత ఇచ్చట కొంత అచ్చట. ఎస్తేరు గ్రంథాన్ని కొంత ఇక్కడ క్లారిటీ వస్తుంది, చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామానెదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. ఇక్కడ మీరు చూడండి, క్లారిటీ వచ్చిందా? నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున అన్నారు, చూడండి. ఓకే, ప్రథమ మాసమున. కాబట్టి అబీబు నెల ఏ నెల? మొదటి నెల. నీసాన్ అనే నెల ఏ నెల? అది మొదటి నెల. కాబట్టి మొదటి నెలకి ఎన్ని పేర్లు ఉన్నాయండి? 2 పేర్లు ఉన్నాయి. 2 పేర్లు ఉన్నాయి అనేది మనము మర్చిపో. ఇకపోతే ఈ మాసాన్ని ఎట్లా కనుక్కోవాలంటే, అసలు అబీబు అన్నటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ నెల, ఇశ్రాయేల్ మధ్య
అనేటువంటి నెల. దాని అర్థం ఉందంట, మూల భాషలో ఒక అర్థం ఉంది. నెలలకు కూడా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఎండాకాలం అంటాం, ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంతవరకే. అంటే అర్థం అనేది అర్థవంతంగా పేర్లు పెట్టడం జరుగుతుంది. మరి అబీబ్ అంటే అర్థం ఏంటి అంటే కొత్తదైన లేత వెన్నులు అని అర్థం అండి. కొత్తదైన లేత వెన్నులు. ఈ మాసం ప్రారంభమయ్యే సమయానికి వెన్నులు పుట్టేస్తాయట, గింజలు వెన్నులు పుట్టేస్తాయట లేతగా. చెప్పండి అమ్మా. అది జూబిలీ అంటారమ్మా దాన్ని. జూబిలీ అంటే 7వ సంవత్సరం, సునాద సంవత్సరము అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత మనం చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ లేత వెన్నులు మాసం ప్రారంభంలో మొదలయ్యి బాగా ముదిరిపోయి గట్టిబడి కోత కూడా కోసేస్తారట. నెల ప్రారంభంలో ఎప్పుడైనా మీరు గమనించండి, గింజ బట్టి మొదలైంది, గింజ మొదలైంది, వెన్నులు మొదలయ్యాయి. అవి మొదలడానికి 4 రోజుల్లోపు చాలు టైం. 4 రోజుల్లోపే అవన్నీ ముదిరేసి కోతకు వచ్చేస్తాయి. అంటే వాస్తవంగా ఈ నీసాను మాసంలో, లేదంటే అబీబు అనేటటువంటి మాసంలో అది జరుగుతుందట. ఇప్పుడు రాజుకు ద్రాక్షరసం ఏ మాసంలో ఇచ్చాడని రాయబడిందండి ఇక్కడ మనం చదివినప్పుడు? ఎందుకు అప్పుడే ద్రాక్షారసం విషయంలో? ఎందుకనంటే ద్రాక్షారసం అప్పుడే కొత్తగా దానిలో నుంచి, చెట్టు నుంచి వేరు చేసి ఉంటారు అనమాట. ఈ మాసంలోనే కదా అన్ని బయటకు వచ్చేది, గింజలు కానీ పండ్లు కానీ అవన్నీ కూడా బాగా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి. కొత్త ద్రాక్షారసం చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే కొత్త మద్యంతో వీరు నిండి ఉన్నారని ఆ రోజు అపోస్తలులు అంటారు కదా. సో ఆ టైంలో ఆయన తాగటానికి సిద్ధపడ్డాడు అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. తర్వాత వద్దాం, ముందుకు సాగుదాం. కాబట్టి ఈ మొదటి మాసమున అన్నటువంటి దాన్ని దేవుడు అబీబు అన్న నెల చెప్పాడు. చెరగొన్న తర్వాత ఆ మాసానికి పేర్లు అనేది మారటం జరిగింది. అది నీసాను మాసంగా వచ్చింది. తర్వాత 12వ మాసం పేరు కూడా మనం ఇంతకు చూసాం, గుర్తొచ్చిందండి. ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో 12వ మాసం కూడా పేరు వచ్చింది, అదారు నెల అని. చూసారా? అంటే మనకు డిసెంబర్ నెల అంట కదా 12వ నెల. అట్లాగా చెరకాలలో మొదటి నెల నీసాను మాసం అయితే చివరి నెల అదారు నెల. మొత్తం 12 మాసాలకి కూడా పేర్లు ఉన్నాయి. మనకు అది ప్రస్తుతానికి అప్రస్తుతం కనుక చిన్న చిన్నగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా కింద చదువుదాం. 4వ వచనం అయిపోయింది కదా, 5వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, ఆమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేలును ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఇక్కడ చాలా 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 విశేషాలు ఉన్నాయి. ఈ వచనంలో చాలా విశేషాలు ఉన్నాయి. మీకేమన్నా అనిపించాయా విశేషంగా? ఈ వచనంలో ఏమన్నా విశేషాలు అనిపించాయా? ఎవరికైనా ఏమన్నా అనిపిస్తే ఒకసారి చెప్పండి. కొన్ని ఏమనిపించలేదు వారికే కాకుండా మిగతా అందరికీ అంటేనా ఇక్కడ ఉన్నవారు అమోరీలు, హివ్వీలు, ఎబూసీలు వాళ్ళకు కూడా ఇస్తాను అని చెప్తున్నాడని అది క్లారిటీగా తెలియడం లేదన్న. ఏంది అది అన్న? అంటే అప్పటికే వాళ్ళు అక్కడ ఉన్నారన్న, అది ఉన్నారని ఇన్ఫర్మేషన్ ప్లస్ మంచి దేశం అని కూడా చెప్తున్నారు. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా అంటే ప్రమాణం గుర్తు చేసుకుంటున్నారండి. వెరీ గుడ్. పితరులు చేసిన ప్రమాణం కూడా ఉంది అందులో. వెరీ గుడ్. ఇంకా దేవునికి అవిధేయులైనటువంటి కనానీయులకు, హిత్తీయులకు కూడా దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి మంచి దేశాన్ని ఇచ్చిండు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళను తరిమేసి 5 జాతుల పేరు చెప్పాడు కదా ఇక్కడ దేవుడు. వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఆ సారవంతమైన దేశంలో ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు దాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీలు ఎప్పుడు రావటం జరిగిందో అప్పుడు వాళ్ళని తోలేసేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలాగా దేవుడు అప్పుడప్పుడు కొంతమంది పాపాత్ములకు కూడా ఇన్ని అసెట్స్ ఇస్తాడు అని అంటే కేవలం దేవుడు ఒక మంచి మాట మనం ఇంతకుముందు ప్రకటన గ్రంథంలో చాలాసార్లు చెప్పాడు. మారు మనస్సు నొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అంటే చూశారు కదా, ఎన్నోసార్లు మనం చూసాం, చదివాం. మారు మనసు పొందటానికి దేవుడు ఇచ్చిన అవకాశాలండి వాళ్ళకి, అవి పోగొట్టుకున్నాడు. తర్వాత మరొక విషయం ఏంటంటే అలాంటి జాతుల వాళ్ళు ఉన్నటువంటి స్థిరపడిన ప్రాంతాన్ని ఇప్పుడు స్వతంత్రించుకోవాలంటే దేవుడు చెప్పకనే ఏం చెప్తున్నాడంటే అంత సులభమైన విషయం కాదు నాయనా, సులువుగా దానిని మీరు పొందుకోవటం కుదరదు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. అలాగే మీరు చూడండి, మీరు బాగా గమనించగలిగితే మనం కూడా పెద్దవాళ్ళం దేవుడి మనసుతో కొన్ని విషయాలు ఎలా ఆలోచన చేస్తారంటే జులాయిగా తిరుగుతున్నాడు అనుకోండి ఇంట్లో కొడుకు, వాడికి ఏం బరువు బాధ్యత ఏది అర్థం కావట్లేదు, పట్టడం ఎన్నిసార్లు చెప్పినా వాడికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఏం చేయాలనుకుంటాం మనం? ఏం చేయాలనుకుంటామండి? పెళ్లి పెట్టాలనుకుంటామండి. బుద్ధి పెళ్లి చెప్పు చేయాలనుకుంటాం, పెళ్లి చేయాలనుకుంటాం. అది జరిగితే అన్ని ఈజీగా సెటిల్ అయిపోతాయి, ఈజీగా సెటిల్ అయిపోతాయి. మానవ జీవితంలో బాగా గమనిస్తే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మారిపోతారు మనుషులు ఖచ్చితంగా. అంటే చెప్పకనే మనం ఏం చెప్తున్నాం అంటే బుద్ధి చెప్తున్నాం పిల్లలకి. బరువు బాధ్యత అంటే నీకు ఏం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ఒక పిల్ల వస్తుంది నీ జీవితంలో, భార్య రావటం అంటే ఒక లాయర్ మన జీవితంలోకి రావటం, ఒక లాయర్ మన జీవితంలోకి ఒక పోలీసు సిబిసిఐడి ఆఫీసర్ మన ఇంట్లోకి మన జీవితంలోకి వచ్చిన లెక్కే. ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ప్రాపర్టీ కదా. భర్త అంటే ఎవరు? భర్త శరీరం మీద ఏమాత్రం అధికారం నీకు లేదయా, మొత్తం మీ ఆవిడదే అని దేవుడు చెప్పాడు. అలాగని భార్య శరీరం మీద ఏం అధికారం ఆమెకు లేదు, మొత్తం మీ ఆయనదే అని చెప్పాడు. ఒకరినొకరు ఏమైపోతారంటే పరాధీనతలోకి వెళ్ళిపోతారు. ఈ సత్యం వాళ్ళకు తెలియదు. తెలిసింటే అమ్మ ముందే తెలిసింటే పెళ్లి చేసుకునే వాళ్ళం కాదనుకుంటారు చాలా మంది. సరే, కాబట్టి దేవుడు కూడా ఏం చెప్పబోతున్నాడంటే నాయన నీకు సులభంగా ఇవ్వకూడదు. స్వాస్థ్యం సులభంగా వస్తే దాని విలువ మనకు తెలియదు. అందుకే మీకు ప్రతిసారి చెప్తాను, ఏదైనా మనకు కష్టపడకుండా రావాలని పొరపాటు కూడా మీరు అనుకోకండి. త్వరితగతిన వచ్చిన స్వాస్థ్యం ఎక్కువ కాలం ఉండదు అన్నాడు దేవుడు. తెలుసా మీకు? క్షణాల్లో వచ్చినది ఎక్కువ కాలం ఉండదండి. అప్పుడప్పుడు చెప్తుంటారు, మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎంత కాలం కష్టపడి ఉంటామండి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు కష్టాలు ఓర్చి ఈ స్థితిలోకి వచ్చి ఉంటాం చెప్పండి. అదే అసలు శిష్యుల ఫౌండేషన్, తెలుసా మీకు? అందుకే దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తానంటే ఓం భీమ్ ఫట్ అన్నట్టు, ఏమండి ఏదో ఒక మంత్రం వేసినట్టు ఒక్క దెబ్బతో ఐగుప్తులో నుంచి తీసుకెళ్లి కనాన్లో పెట్టలేడా దేవుడు? సమర్థుడండి ఆయన. మరి ఎందుకు చేశాడు? ఈ పత్యగుళ్ళు రప్పించేటువంటి టైంలో వాళ్ళని అక్కడే ఎందుకు పెట్టాడు? ఇశ్రాయేలీని నడిపింపేంటి 40 సంవత్సరాలు. ఎన్ని జరిగాయండి ఈ మధ్యకాలంలో, యుద్ధాలేంటి బాబోయ్. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఒక్కటే మర్చిపోకండి, స్వాస్థ్యం ఊరికే చేతికి ఇవ్వకూడదు. ఇస్తే దాని విలువ తెలియదు. అన్ని నేర్పించి పంపిస్తేనే అక్కడికక్కడ ఉంది వ్యవహారం కదా.
అన్ని గుణపాఠాలు నేర్పించి పంపితేనే అక్కడికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏం చెయ్యాలి అని అంటే, ఇదిగో నీకు అది అంత సులభంగా రాదు. అయితే ఒకటి నువ్వు నువ్వు పడే ప్రయాస అది వ్యర్థం కాదు. ఎందుకంటే నువ్వు పొందబోయే దేశం ఎలాంటిది అని చెప్తున్నట్టున్నాడు దేవుడు. పాలు తేనెలు సారవంతమైనటువంటి తేనె పాలు ప్రవహించే తేనెలు ఇంత ముందు నేను ఒక మాట చెప్పాను, ఎందుకు ఆ పోలికి ఇచ్చాడు దేవుడు అనేది గుర్తుందండి. సమృద్ధి గల దేశం అని. పాలు తేనెలు ప్రవహిస్తుంది అని అంటే అర్థం ఏంటంటే, పాలు పశు సంపదకు సూచన. పాలు అనగానే పశువుల సంపద, పశు సంపద అని వస్తుంది, దానికి సూచన పాలు అంటే. తేనె అంటే దేనికి సూచన అనుకుంటున్నారు? ఆహారానికి. వృక్ష సంపద. తేనె పట్లు దేనికి పెడతారు? దేనికి పెడతాయి తేనె పట్లు? అవన్నీ చెట్లకు పెడతాయి కదా. వృక్ష సంపదకు చిహ్నం. అలా వృక్ష సంపద, పశు సంపద, ఈ రెండు శ్రేష్టమైన సంపదలు. ఇప్పటికీ మానవ జాతిలో ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఇంత పశు సంపద, ఇంత వృక్ష సంపద కలిగిన సారవంతమైనటువంటి దేశం నేను మీకు దారాదత్తం చేయబోతున్నాను అని అప్పుడు ఆ మాసంలో చేసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో చేసుకోవాలి. స్వతంత్ర దేశములో ఏ బానిసత్వంలో ఉన్నామో ఇక్కడికి రావడానికి ఎవరు కారకులో గుర్తు చేసుకోండి అంటున్నాడు దేవుడు. అంటే దీని ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటేనండి. ఏంటంటే, మనం సుభిక్షంగా, నెమ్మదిగా, నింపాదిగా, సమృద్ధిలో ఉన్నప్పుడే దేవుడు చేసిన మేలు గుర్తు రావాలి మనకి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు చేయమన్నాడండి ఈ పండుగ? పులియన్ రొట్టెల పండుగ, పస్కా పండుగ ఇక్కడ చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నట్టు చెప్పండి. పులియన్ రొట్టెల పండుగ. పులియన్ రొట్టెల పండుగ. పులియన్ రొట్టెల పండుగ. పస్కా పండుగ అంటే 10వ తెగులు గుర్తు రావాలి మనకి, తొలిచూలు పిల్లలు చంపేది. పులియన్ రొట్టెల పండుగ అంటే విమోచన గుర్తు రావాలి, ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన విషయం గుర్తు రావాలి. విడిపించబడి వాగ్దాన దేశంలోనికి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాలా అంటే ఖచ్చితంగా గుర్తు. అంటే ఒక నెమ్మదిలోనికి వాళ్ళు వచ్చారు, ఒక సమృద్ధిలోనికి వచ్చారు, ఒక రిలాక్సేషన్కి వచ్చారు. వచ్చినటువంటి వాడు ఏదో ఏరు దాటిన తర్వాత తగలేస్తారంటారు కదా. ఆ స్థితిలోకి రాకుండా ఉండడానికి దేవుడు చెప్తున్న విషయం. అంటే మనం కూడా ఒక సమృద్ధిలోకి వచ్చినప్పుడు మనకు ప్రమాదం. మనం కొవ్వెక్కటానికి కడుపు నిండితే ఏమవుతాడట? కళ్ళు నెత్తికెక్కి యెహోవా ఎవడు, తేనె పట్టునే తొక్కేస్తారట. ఇంకా అంతకంటే బియాండ్ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, యెహోవా ఎవడు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడుకున్న సమృద్ధి, ఫరోకున్నటువంటి సమృద్ధి అలా కళ్ళు నెత్తికెక్కేటట్టు చేసే. అందుకే సమృద్ధిలో జాగ్రత్త పడాలి. ఆ తర్వాత మనం తెలుసుకుందాం ఎందుకు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత గుర్తు చేసుకోన్నాడు అంటే, సమృద్ధి అంత ప్రమాదకరమైంది. ఎంత ప్రమోదమో అంత ప్రమాదమైంది. అదే ఎందుకు అనేటువంటి విషయాలు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు కేవలం నిర్గమకాండం 13వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మాత్రమే. ఓకేనండి, రైట్. సో ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మిగిలినటువంటి వాక్య భాగాలు తర్వాత దినాల్లో మనం నేర్చుకుందాం.